శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో గోరంకి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీకి రెడీగా వస్తున్నాయి. ఈ 5వ జతతో ఈ ప్రదర్శన ముగించుకొని రోజు విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు 6వ జత అయినటువంటి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తపేట గ్రామం కోరమండలం నంద్యాల జిల్లా కంబైన్ జిల్లా ఎస్ఎస్పి ట్రైనర్ షేక్ మహీమున్నా గారు మల్యాల గ్రామం కోరమండలం నంద్యాల జిల్లా వారి సెక్రటరీగా ఉన్నారు. మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి సాయంత్రానికి. ఈవేళ ఈ యొక్క నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా కొయిలకుంట మండలం రాష్ట్ర మంత్రివర్యులు టీసీ జనార్దన్ రెడ్డి గారు, వారి ధర్మపత్ని ఇందిరారెడ్డి గారు మరియు వారి సోదరులు ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా 1,10,000 రూపాయలు బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రివర్యులు బహుకరిస్తున్నారు. రెండవ బహుమతిగా 90,000 రూపాయల మొత్తాన్ని కాకి రమేష్ గారు రియల్ ఎస్టేట్ వారు 90,000 బహుకరిస్తున్నారు. మూడవ బహుమతిగా 70,000 రూపాయలు ఆగ్రో ఇండస్ట్రీస్ కొయిలకుంట్ల వారు 70,000 బహుకరిస్తున్నారు. నాలుగవ బహుమతిగా 50,000 రూపాయల మొత్తాన్ని నారాయణ రెడ్డి గారు కాంట్రాక్టర్ 50,000 బహుకరిస్తున్నారు. ఐదవ బహుమతిగా 40,000 రూపాయల మొత్తాన్ని రిటేస్ కాంట్రాక్టర్ 40,000 బహుకరిస్తున్నారు. ఆరవ బహుమతిగా 30,000 రూపాయల మొత్తాన్ని కాటా రవీంద్రనాథ్ రెడ్డి గారు గొల్లదుర్తి వారు 30,000 బహుకరిస్తున్నారు. ఏడవ బహుమతిగా 20,000 రూపాయల మొత్తాన్ని ముక్కమల్ల సతీష్ రెడ్డి గారు గుంజలపాడు వారు 20,000 బహుకరిస్తున్నారు. ఎనిమిదవ బహుమతిగా 15,000 రూపాయల మొత్తాన్ని ముక్కమల్ల వెంకట సుబ్బారెడ్డి గారు టీచర్ గుంజలపాడు వారు 15,000 బహుకరిస్తున్నారు. తొమ్మిదవ బహుమతిగా 10,000 రూపాయల మొత్తాన్ని యాదాటి పుల్లయ్య గారు కొయిలకుంట్ల వారు 10,000 బహుకరిస్తున్నారు. అంతేకాదు బహుమతి రాణి జతలు కూడా కన్సలేషన్ రూపంలో పాండు ప్రొపరేటర్ పాండురంగ ఎంటర్ప్రైజెస్ జేసీబీ స్పేర్ పార్ట్స్ నంద్యాల వారు బహుమతి రాని వారికి కూడా 33,000 రూపాయలు కన్సలేషన్ బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది. దాతలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఖర్చులకు కాటిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు చందంపల్లి వారు 1,50,000, రామాంజనేయులు గారు కాంట్రాక్టర్ 1,00,000 రూపాయలు, గువ్వల సుబ్బారెడ్డి గారు పట్టిపాడు వారు 50,000, అమర్నాథ్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారు 50,000 రూపాయలు బహుకరిస్తున్నారు. వీరందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే 4 పళ్ళ విభాగానికి మొదటి బహుమతి 60,000 రూపాయలు ఐవి ఉగ్రసేనారెడ్డి గారు సంగపట్నం వారు. రెండో బహుమతిగా 50,000 రూపాయలు రామరెడ్డి గారు చిన్న నరసింహారెడ్డి గారు రేవనూరు వారు 50,000. మూడో బహుమతిగా 40,000 రూపాయలు సూరటి వెంకటేశ్వరి గారు శిల్పాశాల పొట్టిపాడు. నాలుగో బహుమతి 30,000 కరిగోపాల వేణుగోపాల్ రెడ్డి గారు చిలుకూరి బాలాజీ శిల్పశాల. ఐదో బహుమతి 20,000 రూపాయలు సన్న సోదరుడు
సౌదర్ని, 6వ బహుమతి 15,000 గుమ్మూర రామకృష్ణారెడ్డి గారు కోవెలకుంట్ల, 7వ బహుమతి 10,000 రూపాయలు రైతు సంఘం సౌదర్ని, 8వ బహుమతి 5,000 రూపాయలు గువ్వల నాగేశ్వరరెడ్డి గారు కోవెలకుంట్ల వారు అందజేస్తున్నారు. కాశీ మళ్ళీ వెనక్కి పంపిబ్బా, నేను 10 సార్లు చెప్తారో నాకు అర్థం కాదు. ఈ ఒకడు వెనక్కి ఉంటే నాకు వచ్చాడే, వెనక్కున్నది మరి ఎద్దులు వస్తున్నాయి. దయచేసి వెనక్కి వెళ్ళండి. వెనక గీత గీసారు కదా, గీత వెనక ఉండండి, గీత వెనక ఉండండి. ఎద్దులు చాలా తప్ప బడికి ఉండండి. ఎద్దులకు సంబంధించిన మతంలో ఉండండి. కాసం పంపి వెనక్కి. ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్ద కొట్టాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయా? బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్ద కొట్టాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి జత 250 అడుగుల దూరాన్ని 45 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్లో. జతకు కాంపిటీషన్ ఉంది. ఈరోజు కోవెలకుంట్ల నడిపట్టున బీసీ జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యుల వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పోటీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ ఎక్కడా నిర్వహించినటువంటి విధంగా 1,10,000 రూపాయలు మొదటి బహుమతిని ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ, రాజకీయ నాయకుడు, మన రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు 1,10,000 రూపాయలు మొదటి బహుమతిని ఏర్పాటు చేయడం జరిగింది. చేసుకున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. ఈ జతతో ఈ పూటకు ప్రదర్శన ముగించబడుతుంది. మూడో రౌండ్ 750 అడుగుల దూరాన్ని 3 నిమిషాలు 10 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి.
లో ఉన్నాయి. బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయా? ఆహా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను, లొకేషన్ చూడను, ఒంటి చేత్తో ఊచకోత. నాలుగో రౌండ్ 1000 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 25 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి. బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జట్ట పోటీలో ఉన్నాయి. బసవా వెనక్కి 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 గుండయ్య గారు, ఓ గుండయ్య ఎంత ముందు గుండా గారు వెనక్కుంటారు, ఇట్లా ఎదురు ఇబ్బంది కాదు. 6వ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 6వ రౌండ్ లో 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల పోటీలో ఉన్నాయి. ఈ జతతో ఈ పూటకు ప్రదర్శన ముగించబడి భోజన విరామం అనంతరం మరల 3 గంటలకు 6వ జత వారు రెడీగా ఉండాలి. ఆహా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. లైవ్ స్టార్ట్ చేసిన తర్వాత క్వాలిటీ తగ్గించడానికి కుదరదండి, సిగ్నల్స్ తక్కువ ఉన్నాయి. మొదటి స్థానానికి 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 15 సెకండ్లు ముందంజలో ఉన్నాయా? అది సమయం అంటే
బాగా చల్లగా ఫ్యాన్ గాలి వేసుకున్నారు పోనీ కూలర్ కింద ఉన్నట్ట. ఐలా పైలా ఎనిమిదవ రౌండ్ 2000 అడుగుల దూరాన్ని 9 నిమిషాలు 15 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 20 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత పోటీలో ఉన్నాయి. జీవీఆర్కే బుల్స్ హాయ్ అండి శ్రీనాథ్ గారు. అది వెనక్కి వెళ్ళాలమ్మ, వెనక్కి వెళ్ళాలి, కాస్త వెనక్కి వెళ్ళు. సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. రమణ లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. అయ్యా నీ పందెం కోసం నువ్వు నీకు పందెం వస్తానంటే తోలు అంటావు, లేకపోతే చాలు అంటావా? గెలిచలేక మొత్తం వాళ్ళకి చాలు, ఎదురులోకి చాలు. పై పందెంల పరిస్థితి అది ఎట్లుంటా చూడండి. ఆయన పందెం పోతుంటే ఏ కొట్టు అంటాడు. యువకుడు ఉత్సాహవంతుడు. 11వ రౌండ్ 2500 అడుగుల దూరాన్ని 11 నిమిషాలు 50 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి 25 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. 25 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. వేట మొదలైంది. బతకండి రా బతకండి రా అంటే వినలేదు. రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు. అనౌన్స్మెంట్.
11వ రౌండ్ 2750 అడుగుల దూరాన్ని 13 నిమిషాల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 10 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. మొదటి స్థానానికి 10 సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి. బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్ద కొట్టాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. ఆహా, వెంట పడితే కొట్టే రకం కాదు, వెంట పడి కొట్టే రకం. ఎదురు పడితే కొట్టే రకం కాదు, ఎదురెళ్ళి కొట్టే రకం. మేము గెలుకుతే కొట్టే రకం కాదు, గెలుకొని కొట్టే రకమా. ఆహా, పన్నెండవ రౌండ్ 3000 అడుగుల దూరాన్ని 14 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి. మొదటి స్థానానికి 5 నిమిషాలు ఉన్నది సమయం. సమయము లేదు మిత్రమా. సమయం 4 నిమిషాలు. పదమూడవ రౌండ్ 3250 అడుగుల దూరాన్ని 16 నిమిషాల 5 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 5 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. మళ్ళా ఈ రౌండ్లో 132 అడుగుల దూరాన్ని లాగితే 2వ స్థానంలో కొనసాగుతారు. మీకు సమయము 3 నిమిషాలు. అన్నా 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 14వ రౌండ్ 3500 అడుగుల దూరాన్ని 17 నిమిషాల 35 సెకండ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనుకబడి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానానికి 15 ఎవరైనా 2 నిమిషాలు. ఆపలేనా
పదహైదో రౌండ్ 3750 అడుగుల దూరాన్ని 18 నిమిషాల 1 నిమిషం ఉన్నది. 18 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అంగుళం లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు. ఈ జతతో ఇప్పటికీ అయిపోయినాయండి జతలు. మళ్ళీ 3 గంటలకు స్టార్ట్ అండి. మూడు నుంచి లైవ్ కంటిన్యూ ఇస్తానండి. కొద్దిగా పని ఉంటే వెళ్ళింటే అర్జెంట్ పని మీద వెళ్ళానండి. శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకొట్టాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారి చేత లాగిన దూరం 3895 అడుగుల 10 ఇంచుల దూరాన్ని లాగి 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. 15 రౌండ్లు తిరిగి 16వ రౌండ్లో 145 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి 5వ జత 2వ స్థానంలో కొనసాగుతున్నాయి. రైట్, ఈ జతతో ఈ పూటకు ప్రదర్శన ముగించి భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు 6వ జత వారు రెడీగా రావాలి. 3 గంటలకు పాండురంగ విఠలేశ్వర స్వామి సన్నిధిలో భోజనాలు ఏర్పాటు చేశారు. అందరూ వెళ్ళి అక్కడ భోజనం చేయాలి. ఏదో ఎదురులో పోగెళ్ళంటారు, పార్సల్ వస్తాయండి.